శ్రీగురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకుస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యः సందర్శక మహాశయేభ్యः శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజः ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ह्यः कार्यक्रमे कार्तवीर्यार्जुनस्य अमित विक्रमत्वं सहस्रबाहुत्वं दश दिक्षु रथगमन विशेषत्वं एतत्त्रयं दत्तात्रेयस्वामिनः अनुग्रहेण प्राप्तमिति विदितम्. अद्य तस्य कार्तवीर्यार्जुनस्य विक्रमस्य निरूपणं कर्तव्यं. నిన్నటి రోజున కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో సహస్రబాహువులు కలిగి ఉండటం, అమిత పరాక్రమం కలిగి ఉండటం, దశ దిశల్లో వెళ్ళగలిగే రథాన్ని పొంది ఉండటం, ఈ విషయాలు తెలుసుకుందాం. ఇవాళ అతని పరాక్రమానికి నిదర్శనలు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి ఇవాళ తెలుసుకుందాం. పులస్త్య బ్రహ్మ యొక్క మనుమడు అంటే పౌత్రుడు రావణ బ్రహ్మ తపస్సు చేసి చాలా వరాలు పొందాడు. కైలాస పర్వతాన్ని కూడా ఎత్తగలిగిన బలిష్ఠుడు, వరబల గర్వితుడు, అహంకారం బాగా ఉన్నటువంటి వాడు, దుష్ట స్వభావం గలవాడు. అలాంటి రావణాసురుడు కార్తవీర్యార్జునుడితో తలపడ్డాడు, యుద్ధానికి దిగాడు.
ఆ సంఘటన మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు ఎందుచేత అనే విషయం మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా సుమతి తన తండ్రి మహామతికి చెబుతున్నటువంటి వృత్తాంతం. రావణాసురుడు ప్రతిరోజు కూడా సంధ్యావందనాలు పూర్తి చేసుకుని సైకతలింగం తయారు చేసి, సైకతలింగం అంటే ఇసుకతో శివలింగం తయారు చేయటం, సైకతలింగం తయారు చేసి దానికి అభిషేకం చేస్తాడు, రుద్రాభిషేకం చేస్తాడు. అది అతనికి సాంప్రదాయబద్ధంగా చిన్నప్పటి నుంచి వస్తున్నటువంటి ఒక మంచి అలవాటు. నర్మదా నది తీరంలో రావణాసురుడు శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు. అదే నదీ తీరంలో దిగువన నర్మదా నదికి ఎగువ భాగంలో రావణాసురుడు సైకతలింగానికి అభిషేకం చేస్తున్నాడు. దిగువ భాగాన కార్తవీర్యార్జునుడు తన భార్యలతో నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతున్నాడు. సహస్రబాహువులు గలవాడు కదండి. తన సహస్రబాహువులను విస్తరింపజేసి ప్రవాహాన్ని ఒక్కసారిగా అరికట్టాడు. అలా ప్రవాహాన్ని అరికట్టేటప్పటికీ ప్రవాహం ముందు వైపుకి ఒక్కసారి ఆగిపోయింది. కిందికి వెళ్ళవలసిన ప్రవాహాన్ని ఆపేశాడు. ఇక్కడ ఆపేయడంతో ఆ ప్రవాహం ఎగువ భాగంలో పొంగింది. ఆ నదీ ప్రవాహం పొంగటం వల్ల రావణాసురుడు అభిషేకం చేస్తున్న సైకతలింగం ఆ ప్రవాహంలో కలిసిపోయింది, ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. శివలింగాభిషేకానికి తను చేస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమానికి ఆటంకం కలగటం వల్ల బాధపడ్డాడు రావణాసురుడు. ప్రవాహాన్ని ఇంత వేగంగా వెడుతున్న ప్రవాహాన్ని ఆపగలిగింది ఎవరు అని ఒక్కసారి లేచి కోపంతో వచ్చేసాడు. దిగువ భాగానికి వస్తే అక్కడ కార్తవీర్యార్జునుడు తన చేతులతో ప్రవాహాన్ని ఆపిన దృశ్యం చూశాడు. మండిపడ్డాడు. నేను పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటే నువ్వు ఇలా ఆటంకం కలగజేస్తావా? నిజంగా నీకు అంత పరాక్రమం ఉంటే నాతో యుద్ధానికి రా అని ఆహ్వానించాడు రావణాసురుడు కార్తవీర్యార్జునుడిని యుద్ధానికి. ఇద్దరూ తలపడ్డారు. ఒకడు బ్రహ్మచేత వరాలు పొందినవాడు, మరొకడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో గొప్ప శక్తిని పొందినవాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో రావణాసురుడు అపజయం పొందాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. వెంటనే కార్తవీర్యార్జునుడు అతన్ని బంధించి మాహిష్మతి నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కారాగారంలో బంధించాడు రావణాసురుడిని. ఈ విషయం రావణాసురుడు యొక్క భటులు చెప్పారు కైకసికి. రావణాసుడి తల్లి కైకసికి ఈ విషయం చెప్పారు. కైకసి వెంటనే తన భర్తకు ఈ విషయాన్ని చెప్పి విశ్రవసు బ్రహ్మకి చెప్పింది. కుమారుణ్ణి కాపాడమని చెప్పింది. విశ్రవసు బ్రహ్మ తన తండ్రి పులస్త్య బ్రహ్మకు చెప్పాడు. వెంటనే పులస్త్య బ్రహ్మ అక్కడ అదృశ్యమై మాహిష్మతి నగరంలో ప్రత్యక్షమయ్యాడు. తన పౌత్రుడు రావణాసురుడు దుష్టుడైన ఇప్పుడు కాపాడవలసిన బాధ్యత తనకు ఉంది గనక అక్కడికి వచ్చాడు.
పులస్య బ్రహ్మ మాహిష్మతి నగరానికి వచ్చాడనే విషయం గూఢచారులు ద్వార రక్షక భటులు చెప్పారు కార్తవీర్యార్జునుడికి. ఆయన ఎంతో ఆనందం పొందాడు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్య బ్రహ్మ తన దగ్గరికి రావటమా, తను వెళ్ళి దర్శనం చేసుకోవాల్సింది పోయి ఆయనే తన దగ్గరికి వచ్చాడు అని చాలా సంతోషించి ఆనందంతో అర్ఘ్యపాద్యాదులు పాత్రలు తీసుకుని తన భార్యలను వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు ఆయనకి నమస్కారం చేశాడు, ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆయన్ని ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఒక బంగారు పళ్ళెంలో ఆయన పాదాలు కడిగి ఆ పవిత్ర పాదోదకాన్ని తన భార్యల శిరస్సుపై తన శిరస్సుపై ప్రోక్షణ చేసుకుని, మహానుభావ ఏమిటి ఆజ్ఞ, ఇంత దూరం మీరు వచ్చారు నన్ను అనుగ్రహించడానికి, భవదాజ్ఞాం శిరసావహామి, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను, చెప్పండి ఏం చేయాలో అని అడగగానే పులస్య బ్రహ్మ చెప్పాడు, నా మనవడు నా పౌత్రుడు రావణుడు ఇక్కడికి వచ్చాడు, అతన్ని నువ్వు బంధించావు, అతన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. తప్పకుండా నేను విడిచిపెడతాను, అతని మీద నాకు ద్వేషం లేదు, కాకపోతే నాతో యుద్ధానికి అతనే వచ్చాడు, యుద్ధం చేయమని ఆహ్వానించాడు, అందుచేత నేను ఆత్మరక్షణ కోసం అతనితో యుద్ధం చేయవలసింది అని వెంటనే రావణాసురుణ్ణి సగౌరవంగా తీసుకొచ్చి పులస్య బ్రహ్మకు అప్పగించాడు. పులస్య బ్రహ్మ చెప్పాడు, ఇవాళ నుంచి మీ ఇద్దరు స్నేహితులుగా ఉండండి, ఇద్దరు కూడా సమయోధులు, ఇద్దరు దేవతల వరాలు పొందిన వాళ్ళు, అటువంటి మీరు పరస్పర విద్వేషాలతో ఉండకూడదు అని ఇద్దరికి స్నేహం కల్పించి పులస్య బ్రహ్మ వెళ్ళిపోయాడు. రావణాసురుడు లంకానగరానికి వెళ్ళిపోయాడు. అది కార్తవీర్యార్జునుడి యొక్క బలపరాక్రమాలకు ఒక నిదర్శనం. అలాంటి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి దగ్గర ఎన్నో విషయాలు గ్రహించాడు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకున్నాడు. దత్తాత్రేయ స్వామి యొక్క గురుత్వాన్ని స్వీకరించి ఆయనకు పరమశిష్యుడై ఆయన ఉపదేశించిన మంత్రాలను అక్షర లక్షలు జపం చేసి మంత్రసిద్ధి పొందాడు కార్తవీర్యార్జునుడు. మాహిష్మతి నగరాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. ఒకసారి దేవతలందరూ రాక్షస సంహారం కోసం దత్తాత్రేయ స్వామిని ప్రార్థించారు. అప్పుడు ఆయన చెప్పాడు, దేవతలకు తనపై ప్రగాఢమైన విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళతో ఏం చెప్పాడంటే, నాయనా, నేను సామాన్యుడైన ఋషిని, నేను మీకు సహాయం చేయడం ఏమిటి, మీరు దేవతలు, నన్ను మీరు అర్థించడం సమంజసం కాదు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మహానుభావ, మీరు శ్రీమన్నారాయణుని యొక్క అవతారం, అనసూయాదేవి యొక్క కుమారులు, అత్రి మహర్షి యొక్క పుత్రులు, అటువంటి మీరు ఏదైనా చేయగలరు, మీ అనుగ్రహం ఉంటే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి అని నమస్కారం చేసి, రాక్షస సంహారం కోసం మేము బయలుదేరుతున్నాం, మీరు ఆశీర్వదించండి, దేవలోకంలో రాజ్యలక్ష్మి వెళ్ళిపోతూ ఉన్న స్థితిలో ఆ రాజ్య సుస్థిరత కోసం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మళ్ళీ మాకు ఆ రాజ్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగించండి అని ప్రార్థించారు. వెంటనే దత్తాత్రేయుడు మనోవాంఛాపల సిద్ధిరస్తు,
శుభం భవతు, శీఘ్రమేవ రాజ్యలక్ష్మీ ప్రాప్తిరస్తు అని దీవించాడు ఆయన. ఆయన యొక్క అనుగ్రహం వల్ల దేవతలు రాక్షస సంహారం చేసి పునర్వైభవం సాధించారు, పునర్వైభవం పొందారు. అంత మహత్తరమైన శక్తి గలవాడు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలు కూడా, దత్తావతారాలు కూడా అంత మహిమను, అంత శక్తిని కూడా కలిగించేవి, అంత ప్రభావాన్ని కలిగించేవి. ఇంకా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళల్లో కార్తవీర్యార్జునుడే కాకుండా మరికొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో అలర్కుడు అనేవాడు చాలా గొప్ప స్థితప్రజ్ఞుడు. అలర్కుడు యోగి, స్థితప్రజ్ఞుడు. అలాంటి అలర్కుడికి దత్తాత్రేయ స్వామి ఎన్నో రకాల ధర్మాలు చెప్పాడు. బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, గృహస్థాశ్రమ ధర్మాలు, వానప్రస్థాశ్రమ ధర్మాలు, సన్యాసాశ్రమ ధర్మాలు, ఆపద్ధర్మాలు, ఇలా అనేక రకాల ధర్మాలన్నింటినీ కూడా బోధించాడు దత్తాత్రేయ స్వామి అలర్కుడికి. ఎవరి అలర్కుడు, అలర్కుడి కథ ఏమిటి అని మనం కొంచెం గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే అలర్కుడు ఇంత గొప్పవాడు అవడానికి కారణం ఏమిటో మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని సుమతి తన తండ్రి మహామతికి చెప్తున్నాడు. అలా చెబుతున్నట్టుగా సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా తెలియజేస్తున్నాడు. పూర్వకాలంలో కాశీనగరాన్ని పరిపాలిస్తున్నాడు శత్రుజిత్ అనే మహారాజు. అతని పేరు శత్రుజిత్. శత్రువులను జయించగలిగే శక్తి గలవాడు గనక శత్రుజిత్ అని అతనికి పేరు. ఆ శత్రుజిత్తు కాశీనగరం రాజధానిగా దేశాన్ని పరిపాలిస్తూ ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశాడు. తనకు సత్సంతానం కలగడం కోసం దైవారాధన చేశాడు. ఇదంతా కూడా గర్గుడు కార్తవీర్యార్జునుడికి చెప్తున్నాడు. గర్గుడు కార్తవీర్యార్జునుడికి చెప్తున్నటువంటి దత్తాత్రేయ వైభవ విశేషాంశాలే ఇవన్నీ కూడా. ఈ రాజు శత్రుజిత్తు శత్రువులను జయించి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఎంతో పేరు పొందినవాడు. అతనికి సంతానం లేదు. రాచరికానికి సంతానం లేకపోవడం అనేది ఒక శాపం అవుతుంది. కారణం ఏమిటి? అధికారం అనేది, రాజ్యాధికారం అనేది వారసత్వంగా వస్తుంది కనుక అతని తర్వాత అతని కుమారుడు రాజవ్వాలి. మరి సంతానం లేదు, వారసులు ఎవరు వస్తారు? వారసులు ఎవరైనా ఉంటే కదా వాళ్ళకు యువరాజ్య పట్టాభిషేకం చేయడం అనేది. అందుకోసం చింతిస్తున్నాడు శత్రుజిత్తు. దైవారాధన చేశాడు, పుత్రకామేష్టి యాగాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. దేవతలను స్తుతించాడు. తత్ఫలితంగా అతనికి, ఆ దంపతులకు కొంతకాలం తర్వాత ఓ కుమారుడు జన్మించాడు. అతను పుట్టడంతో ఆ కుమారుడు తేజో విశేషంతో పుట్టాడు. ఋతధ్వజుడు అని పేరు పెట్టారు అతనికి. శత్రుజిత్తు అతని భార్య కలిసి వారిద్దరు కూడా, ఆ దంపతులు తమకు జన్మించిన కుమారుడికి ఋతధ్వజుడు అని పేరు పెట్టారు. ఈ ఋతధ్వజుడు
బాల్యంలో గురువుల దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాడు. చతుర్దశ విద్యలు నేర్చుకున్నాడు. శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఎంతో ప్రసిద్ధి పొందాడు. తండ్రిని మించిన తనయుడయ్యాడు వృతధ్వజుడు. ఇతనికి వివాహం చేయాలి, యువరాజ పట్టాభిషేకం చేయాలి. ఇవి జరగవలసిన కార్యక్రమాలు. అటువంటి స్థితిలో ఒకసారి శత్రుజిత్తు కుమారుడు వృతధ్వజుడు వనసంచారం చేస్తూ ఉన్నాడు. వనసంచారం చేస్తూ ఉన్న సమయంలో అతనికి ఒక ముని కనిపించాడు. ఆ ముని పేరు గాలవుడు. గాలవుడు అనే ఒక ముని కనిపించాడు. కనిపించి ఏం చెప్పాడనేది మనం రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఎవరి గాలవుడు, ఆ గాలవుడు వృతధ్వజుడికి ఏం చెప్పాడు, తర్వాత ఏం జరిగింది, ఈ విశేషాలని కూడా రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అథనాः సథనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.